హాయ్, నేను మీ సత్యవను. ఈరోజైతే టమాటా కూర వండుతున్నా. చూడండి, సింపుల్గా అండు చూపిస్తున్నా. టమాటా ఇగో ఇవైతే టమాటా, ఇగో ఉప్పు, ఇది కొత్తిమీర వేయించిన పౌడర్, మిరియాల పాకి, తర్వాత ఇవి మసాలాలు. ఇదేంటి అనుకుంటురా? ఇది కారపొడి. చూడండి, ఇదే ఇప్పుడు గంజి పెట్టేస్తుంది. ఇలా టమాటా కూర ఎందుకు చూపిస్తున్నాను అంటే, వాళ్ళకి ఎప్పుడన్నా టమాటా అనుకోవాలనిపించింది అనుకోండి, సింపుల్గా తొక్కులాగా పచ్చి ఏవి వాడద్దు. కొత్తిమీర పౌడరు, తర్వాత మిరియాల పౌడరు, కొంచెం చిన్న రోట్లు దంచుకొని, ఇంట్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ వేయలే, ఓన్లీ అల్లం వెల్లి. సరేనా? ఇప్పుడైతే నూనె పోసుకున్నాం. కొంచెం నూనె ఎక్కువ ఉండాలి, తొక్కులాగా వండుకుంటే. చూడండి, టమాటాలు అయితే ఒక పావు కిలోకి ఎక్కువనే మా చెట్లకి కాసినాయి, జోకలే. ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నా. చూడండి, ఎక్కడన్నా ఆడోళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి అయినప్పుడు కూడా మొగళ్ళు కూడా వండుకోవచ్చు. చూడండి, వీలుంటే టైం ఉంటే. సరేనా? అందుకే సింపుల్గా చూపిస్తున్నా. చూడండి చూడండి నూనె అయితే వేడైంది. ఆవాలు, కొంచెం జీలకర్ర, అవైతే నూనె వేడైంది కాబట్టి తొందరగా గొలుతుంది. ఇది ఎల్లిగడ్డ, అల్లం చూసిరా. ఇప్పుడైతే ఇది తొందరగా గొలుతుంది, నూనె వేడైంది కాబట్టి. చూడండి, గోలింది, మాడిపోవద్దు. కొంచెం పసుపు తాలికి, గోరగా అయింది. ఇప్పుడైతే టమాటాలు, నేనైతే ఒక చేత ఫోన్ పట్టి ఒక చేత చూపిస్తున్నాను, ఎందుకంటే స్టాండ్ పెడితే గంజులాగా కనబడతలేదు కాబట్టి. చూడండి, ఇవి మంచిగా నూనెలో ఒక 5 నిమిషాలు ఉడకాలి. చూడండి, ఇంకొక 4 మిరియాలు ఇలా 2 వక్కలుగా దంచుకుందాం. బాగా పౌడర్ లాగా అవసరం లేదు, ఓన్లీ ఘాటే. సరేనా? చూడండి, నూనెలా ఎట్లు ఉడికిందో చూడుర్రి. ఇప్పుడు కారపొడి వేసుకుందాం. ఎందుకంటే ఘాటుకు ఉండాలి, తొక్కులా ఉండాలంటే. 1 2 టమాటాలు మా చెట్ల కాసినాయి, పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటే తినబుద్ధి కాదు కదా. చూడండి, మా చెట్లకు కాసినాయి అంటే ఎక్కడి అనుకుంటురా? ఇంకో నర్సరీలా 2 టమాటా చెట్లు కొనుక్కొస్తే 10, ఇలా 2 దక్కినాయి. అవి మంచిగా కాసినాయి, దొడ్డుగా. చూడండి, కొంచెం ఉప్పు, దీంతో ఉడికితే టేస్ట్ వస్తుంది. ఉప్పు అయితే వెంటనే మూత పెట్టుకోవాలి. దాన్ని గ్యాప్ ఇవన్నీ మసాలాలాగా ఇడిచిపెట్టద్దు. కొంచెం వేయించిన కొత్తిమీర మసాలా, ఇంతకుముందు దంచిన మిరియాలు, అది 2-3 వక్కలే. ఇది ఒక ఓన్లీ ఘాటుకి. చూసిరా? చూడండి, ఇది మళ్ళీ కూడా వేసినాక ఇంకా కూడా దగ్గరకు వచ్చేలా నూనె అంతా బయటికి రావాలి, ఉడికి. అప్పుడు టేస్ట్ వస్తుంది కూర. మరి ఇప్పుడు వండుతుంది, వీడియో పెడుతుంది అనుకుంటురా? వంట అయిందండి ఆల్రెడీ. మిల్మేక్ వండినా, చిక్కుడుకాయ వండినా. మా ఆయన తింటాడు, పనికి వేయడు. నా కొడుకు కూడా స్కూల్కి వేయండు. ఇది ఎందుకు వండుతున్నా అనుకుంటురా? చెప్పాలండి. పుట్టెం చేసిన వాళ్ళే చెప్పాలి, పాపం చేసిన వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మనకి ఎవరన్నా అన్నం పెట్టిన వాళ్ళని మరవద్దు అంటారు కదా. సో తిట్టినోడిని మర్చిపోయినా పెట్టినోడిని మర్చిపోవద్దు అంటారు కదా. నా కొడుకు కడుపులు ఉండగా మా పెద్దత్తమ్మ నాకు ఒక పప్పు తప్ప ఏది వల్లే. అప్పుడు నాకు దేవుడు పెట్టే పరీక్షలల్లో నా అమ్మకు కాలు ఎరిగింది. మా నాన్న అమ్మ సేవ చేసుకుంటూనే ఉన్నాడు. తర్వాత మా అన్న తమ్ములు దేవుడు పెట్టే పరీక్షల్లో దూరం ఉన్నారు. మా అత్తమ్మ కూడా దూరం ఉంది. మా అత్తమ్మ లక్క అంటే నాకు పెద్దత్తమ్మ దగ్గర ఉంది.
నాకు ఒక ఓన్లీ గుడాలు పప్పే అవసరం ఉండే. మస్తు ఏడుచుకుంటా పడుకునేదాన్ని నా కొడుకు కడుపులో ఉండగా. నాకు నచ్చిన గుడాలు ఏది నచ్చితే గది తెచ్చిపెట్టింది. అది ఎన్నో రకాల తిట్లు తిట్టింది, కానీ తిట్టని పెట్టిన వాళ్ళను మర్చిపోరాదు. నా మనసు అయితే గసంటిది. మంచి చేసిన వాళ్ళని నేను అసలే మరవా. నా భర్త కాపాడడానికి ఒక అన్నయ్య వచ్చిండు. ఇప్పుడు కాదు ఎప్పటికీ మరవా. నా ముఖం మీద మా అన్నయ్య తిట్టినా నేను మరవను. అలాగే మా అత్తమ్మ కూడా ఎన్నో తిట్టింది, కానీ నాకు అవి వాదికి లేవు. అప్పుడు కడుపులో ఉండగా నాకు పెట్టిందే ఆగుతుంది. ఇక అందుకని నా భర్త నా కొడుకు పోయినాక నా భర్త పెట్టద్దు అంటాడని కాదు, కానీ నాకు టైం దొరకలే. ఇప్పుడైతే ఏదో నాకు తోసింది టమాటా అండి. 4 పూరీలు చేసి పట్టుకపోయి ఇచ్చేద్దా అని నా మనసు తప్పైతే కామెంట్ పెట్టండి, రైట్ అయినా కామెంట్ పెట్టండి. సరేనా? ఎవరిని ఎగతాళి చేయాలని కాదు. ఎవరైనా మనకు మంచి అయితే మరవకుండా వాళ్ళకు కూడా మనలాంటి కొంచెం చెడు టైం వచ్చినప్పుడు మనం చేయగలిగేది చేయాలని నా మనసు. నేను మంచాలు ఉండి ఏడిచి నా భర్త ఒక్కడే ఉన్నా నాకు తినాలనిపించినాయి. అప్పుడు మా నాన్న పప్పు అండలేక రోడ్డు వినికి మా నాన్న పప్పు కొనకరాను వేయండి హోటళ్ళకు. ఓన్లీ పప్పు, మక్క గుడాలు, చిక్కుడు గుడాలు, బొబ్బెర గుడాలకి ఇలాంటివి తినబుద్ధి అయింది. చికెను, మటను, కోడిగుడ్లు అవి ఏవి తినబుద్ధి కాలే. అవైనా నాకు దొరకలే. ఆ టైంలో మా అత్తమ్మ నాకు తెచ్చిపెట్టింది. రాత్రి 12 అయినా 11 అయినా మంచం దగ్గరకు తెచ్చిపెట్టి నీళ్ళు ఇచ్చింది. అది నాకు గుర్తుకుంది. ఆమె తిట్టిన తిట్లు నాకు గుర్తుకు లేవు. అందుకని నేను ఏదో ఒకటి నాకు వీలైనప్పుడు మొత్తం పెడతానని గొప్ప చెప్పట్లేదు. నాకు వీలైనట్టుగా నేను ముట్ట వేసుకుంటా. సమయం వచ్చింది కదా అని నేను ఇవి చేస్తున్నా. చూడండి, కూర అయితే మంచి ఉడికింది. తొక్కులాగా చూడండి. ఇది పూరీలకైనా రొట్టెలకైనా మంచిగా ఉంటుంది. పత్తెంతో తినేది. ఇప్పుడు పత్తెం అంటున్నామని అనుకుంటుర్రా మా పెద్దత్తమ్మకు తిరిగింది. అందుకని ఇంట్లో ఏది కొత్తిమీర కానీ ఉల్లాక అన్నీ ఉన్నాయి. పచ్చి వేయకుండా ఓన్లీ పొడి వస్తువులు వేసే అయినా. సరేనా? నెక్స్ట్ ఏం చేస్తానంటే పూరీలు చేస్తా. చూడండి, కంచుడు పెట్టి నూనె అయితే పోసిన. కొంచెం పోసుకోవాలి మనం, ఎందుకంటే మళ్ళీ వంటలలో పోసుకుంటే అది టేస్ట్ రాదు. కాబట్టి ఇప్పుడు నేనైతే పూరి వేస్తున్నా. చూడండి, నేనైతే పూరి పిండి మెత్తగా కలుపుకొని చిక్కగా చేతితోటే చేస్తా. చూడండి, లేదంటే కోళ్ళతోటి కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. చేయరాని వాళ్ళు. చూడండి, నూనె అయితే వేడెక్కింది. ఇగో రెడీ చేసి పెట్టుకున్నా. చూడండి, ఇంకెక్కడ వేసినా అంటే ఇక తట్ట మీద చుట్టూరు వేసుకున్నా. మీకు తొందరగా ఏ రాకపోతే ఇలాంటి తట్ట ఉంటే గిట్ల వేసుకోండి, టక్క కలవచ్చు. సరేనా? చూడండి, ఈ చేసేటి చెప్పుకుంటా చూసుకుంటా చెప్తుంది. గొప్పతనానికి అనుకోవద్దండి. అప్పుడు నాకు ఛానల్ లేదు, ఆమె పెట్టింది. అప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ప్రతిదీ చెప్పుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్పాలి కదండి. అందుకని ఎవరిని నేను చిన్నతనం చేయాలని కాదు. అప్పుడు ఆమె పెట్టింది చెప్తున్నా, ఇప్పుడు నేను చేసింది చెప్తున్నా. దయచేసి ఎవ్వరూ ఫీల్ కావద్దు. ఎందుకు అంటే తిట్టినోళ్ళను మర్చిపోవచ్చు, కానీ పెట్టినోళ్ళను మరవద్దు. దేవుడైనా కానీ మనం పూజ చేస్తేనే ఫలం ఇస్తాడు కదా. అలాంటి ఒక మనిషి మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అత్త మామ చేసిన దానికి ఏమీ రుణం కాదండి. మనకు సంబంధించి అంటే పెద్దత్తమ్మ అంటే ఆమె వాళ్ళ కోడళ్ళకి వేసుకోవాలి, వేరే కాడ ఉండాలి. కానీ నాకు చేసింది కదా, ఆమె బాకీలా నేనున్నా అనేది నా మనసు. మనోళ్ళు మనకు చేస్తే ఇలాంటి భాగ్యే కాదు, కానీ ఇంకా కొద్దిగా గ్యాప్ కాబట్టి వాళ్ళ కోడళ్ళకు చేసే వీళ్ళుంటి కూడా నాకు చేసింది కదా అనేది నా మనసు. అందుకే నేను ఆమె బాకీలా ఉన్నా అనేది మనసులో పెట్టుకొని ఈ రకంగా చేస్తున్నా. నేను చేసేది మీకు తప్పు అనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా? తప్పకుండా కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఇంకా 2-4కి ఉపయోగపడాలి. ఎవరైనా మనకి ఏదన్నా చేస్తే మనం మర్చిపోవద్దు. వాళ్ళకు కూడా కానీ టైం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనే విషయం నేను ఇలా చెప్తున్నా. అందు గురించే చెప్తున్నా, ఎలాంటి గొప్పతనానికి కాదు. మనం ఎప్పుడు పెట్టలేకపోయినా ఇవో మనకు వీలు ఉన్నప్పుడు చేసి పెట్టాలి అని. అందుకని ఈ విధంగా చేస్తున్నా. చూడండి పూరీ చేసుడైతే అయినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సరేనా? నేనైతే ఈ విధంగా టమాటా కూర పూరి అరగంట అయింది, కానీ అరగంట చూసే ఓపిక ఈ రోజుల్లో టైము ఎవరికి లేదు కదా. ఓన్లీ నేను 10 నిమిషాలలో ఈ వీడియో చూపిస్తున్నా. నేను మీ సత్యవను. ఈ వీడియోలో ఏమన్నా తప్పులు అయినా
ఎవరికన్నా ఏమన్నా అనిపించినా ఏమీ అనుకోవద్దు, ఎందుకంటే నాకు పెట్టింది నేను పెట్టేది చెప్తున్నా రెండు. ఇలాగే మీరు కూడా మీకు ఎవరన్నా పెట్టుంటే మర్చిపోవద్దు, మీ అత్త మామ తల్లి తండ్రులు అన్నదమ్ములు తప్పించి ఇంకే ఇతరులు ఎవరు పెట్టినా అది మన వల్ల రుణములు ఉన్నట్టే. బాకంటే రూపాయి అయినా బాకే, ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ తీర్చుకోవాల్సి వస్తుంది. పాప పుణ్యాలు కూడా సమానం, ఈ జన్మలో అయిపోయినాయి అనుకోవద్దు, మళ్ళీ జన్మలు ఉండే ఉంటాయి. ఈ రుణాలు కూడా అలాంటివే. తప్పకుండా మీకు ఎవరైనా సాయం చేసింది మనసులో పెట్టుకొని వాళ్ళకు టైం వచ్చినప్పుడు చేయండి. చేయకపోయినా మీరు పుణ్యం చేసి మర్చిపోండి, అది దేవుడే చూసుకుంటాడు. చేసిన పుణ్యాన్ని పదే పదే ఎత్తేయద్దు, సరేనా? నేను మీ సత్యవను. బాయ్.